రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించిన బాండ్ల పూర్తి వివరాలను ఈసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఎస్బీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. బాండ్స్ పై ఈసీ దాఖలు చేసిన పిటిషన్పై సీజీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమెరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎస్బీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీకి ఇచ్చిన వివరాల్లో బాండ్ల నెంబర్లు ఎందుకు లేవని ప్రశ్నించింది. నెంబర్లు లేకపోవడంతో ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించిన బాండ్ల పూర్తి వివరాలను ఈసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఎస్బీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. బాండ్స్ పై ఈసీ దాఖలు చేసిన పిటిషన్పై సీజీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమెరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎస్బీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీకి ఇచ్చిన వివరాల్లో బాండ్ల నెంబర్లు ఎందుకు లేవని ప్రశ్నించింది. నెంబర్లు లేకపోవడంతో ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.